ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారిని తుపాకీతో బెదిరించి దోచుకుంటున్న బీహార్ గ్యాంగ్ ముఠా సభ్యులను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఒక కంట్రీ మేడ్ తుపాకీతో పాటు ఒక బైక్, సెల్ ఫోన్, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్పల్లి ప్రాంతంలో ద్విచక్ర వాహనదారుని ఆపి తుపాకీతో బెదిరించి జేబులో ఉన్న 11,000 నగదును లాక్కున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నిందితులను అరెస్ట్ చేశారు. రోజు కూడా ఒకటి గ్రేవ్ హెచ్బి అయింది. దీంట్లో కూడా ముగ్గురు వ్యక్తులు కలిసి పని చేశారు. దీంట్లో ఇద్దరు చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, అంటే చిన్నపిల్లలు పెట్టుకొని, ఒకడు ఖాజా అలీ అని చెప్పి ఆటో డ్రైవరు, ఈ ఆటోలోనే వచ్చి ఆ ఇంట్లో దొంగతనం చేసి తీసుకెళ్లారు. దాంట్లో ఒక 6 to 8 తులాస్ మధ్యలో గోల్డ్ పోయింది, 2,40,000 రూపాయలు క్యాష్ కూడా పోయింది. దాంట్లో ఈ ఆటోని సీజ్ చేయటము, వీళ్ళని ఈ పిల్లల్ని ఇద్దరిని పట్టుకున్నారు. వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేసి వాళ్ళని ఆ జూనియర్ దగ్గర బోర్డులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఖాజా అలీ కోసం టీం గాలిస్తుంది, పట్టుకుంటారు. ఇవి 2 కేసులు ఈ రాజేంద్ర నగర్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఈ బీహార్కి సంబంధించిన మన దగ్గర ఇండస్ట్రియల్ లేబర్ ఉంది. మీ అందరి ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన ఆ లేబర్ క్యాంప్స్లో కానీ ఆ ఫ్యాక్టరీస్ దగ్గర